పశ్చాత్తాపం అనేది ప్రతి ఒక్కరికి కావాలి. ఒక తప్పు చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, ఎవరైనా మీ దగ్గరకు వచ్చి తప్పు చేసావు నువ్వు అని చెప్తే మీరేం చేస్తారు? సాధారణంగా మనిషి, శరీరంలో బ్రతికే మనిషి అయితే దబాయిస్తాడు, నేనేమా తప్పు చేయలేదా. ఒక ఆత్మీయుడైతే తప్పుని ఒప్పుకొని దేవుని సన్నిధిలో కూర్చొని కన్నీరు కార్చి ప్రార్థన చేసి ఆ పాపము నుండి విడుదల పొందుతాడు. అట్టి జీవితము నీకు నాకు ఉండాలి. తప్పులు ప్రతి ఒక్కరు చేస్తారు, కానీ తప్పుని అందరూ ఒప్పుకోరు. తప్పుని ఒప్పుకొని దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ఆయన రక్తములో కడుగబడి ఆ పాపాన్ని విడిచిపెట్టేవాడు ధన్యుడు. మరలా ఆ పాపం చూడకుండా, మరలా ఆ పాపం చేయకుండా, దాని జోలికే పోకుండా దేవుని సన్నిధిలో ఉన్నవాడు ధన్యుడు. ఆమేన్.